పార్లమెంట్ స్థానానికి అనేక మంది ఆశించింది, అందులో నేను ఒకరిని. సరే, మొత్తానికి మా అధిష్టానం ఏం లెక్క కట్టిందో నాకు పోటీ చేయమని ఆదేశించింది. ఇప్పుడు అందరిని అడిగిన, నేను మమ్మల్క కొమరన్నని అడిగిన, సురేష్ రెడ్డి గారిని అడిగిన, కూన శ్రీశైలం గౌడ్ గారిని అడిగిన, ఇట్లా అందరిని అడిగిన నేను. మరి పార్టీ ఏమో ఆదేశించింది, ఏ పార్టీలోనైనా పోటీ పడేటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది, అది న్యాయం ధర్మం కూడా. మల్కాజ్గిరికే కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు గట్టిగా ఉంటాయి. అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అనుకున్నాం. వారు ఎప్పుడో కొమరన్న గారు నేను ఏ పని అయితే చేసినో దానికి కొనసాగింపుగా నేను తప్పకుండా మీకు సహకరిస్తా అని చెప్పిండు. ఇలా కూన శ్రీశైలం గౌడ్ గారు, చాడా సురేష్ రెడ్డి గారు, కొమరన్న బిజీ ఉన్నా వాళ్ళ తనయుడు యశస్వి, టీమ్ సాయి కూడా ఆశించిండు. అందరు పని చేసుకుంటున్నాం. మొన్న మల్కాజ్గిరి రోడ్ షో మోడీ గారిని ఎట్లా బంధించిందో ఆయన అనేక సభలలో చెప్పి, మల్కాజ్గిరి ప్రజల ప్రేమకు నేను ముగ్ధుని అయిపోయినా, తప్పకుండా మల్కాజ్గిరి సీటు గెలుస్తున్నటువంటి నమ్మకం కలిగింది. రేపు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 12 సీట్ల పైన గెలిచే ఆస్కారం ఉంది. తెలంగాణకు సంపూర్ణంగా అభివృద్ధికి నేను సహకరిస్తానటువంటి మాట మోడీ గారు చెప్పారు. ఈ అధికారం ప్రజలు ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నాలుకలెక్కుండి మసులుకుంటానో మంచిగా, మరి నువ్వు కూడా పాత కేసీఆర్ లెక్క పనిచేయను. నీ కథం నీ పని పట్టులు ఉంటారు, ప్రజలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చూస్తున్నాను నేను చాలా మీటింగ్లలో. ఈ కేటీఆర్ కూడా నేను మాట్లాడాడు, ఈటల గారికి ఇంకా బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నాడు మాట్లాడుతున్నాను. నేను చెప్పిన లెక్క చెప్పింది ఫస్ట్ దేశంలో నేను అట్టుకున్నప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు. 11 లక్షల కోట్ల రూపాయలు ఆనాడికి 11 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు ఎగబెడుతున్నాయి. కానీ ఆనాడు తెలంగాణ రైతాంగానికి రుణమాఫీలో ఒక 10,000 కోట్లు ఇవ్వమంటే మాకు ఇస్తలేదు అని చెప్పి మాట్లాడింది నేను. కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు ఏంటంటే, ఈ 11 లక్షల కోట్ల రూపాయల ఎగవేత, కార్పొరేట్ సంస్థల ఎగవేత, ఈ అప్పులన్నీ ఎవరి పీరియడ్లు ఇచ్చింది తెలుసా? మోడీ గారి పీరియడ్ ఇవ్వలే. ఈ అప్పులన్నీ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకి, వాళ్ళ నిబంధనల మేరకు ఆ రుణాలు ఇచ్చింది. అప్పుడే పెట్టినాయి. మోడీ గారు వచ్చే నాటికే 2014 నాటికే ఈ దేశంలో 11 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు బాకీ ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత ఇచ్చింది కదా. మోడీ గారు వచ్చిన తర్వాత రుణాలు ఇచ్చి కార్పొరేట్ సంస్థ ఎగబెడితే మోడీ గారు రెస్పాన్స్ నిజంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పించినట్టు అర్థం ఉండదు. నో. తర్వాత ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పొల్యూషన్ బాగా వెదజల్లుతూ ఉన్నాయి. అట్లాంటి వాటిని కొంచెం బయట తీసుకుపోవాలి. కొత్త మంచి ఇండస్ట్రీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. నిరుద్యోగ యువత ఉంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ పెద్ద ఎత్తున సంస్థలు పెట్టాలి, వాళ్ళను తర్ఫీజ్ చేసుకోవాలి, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలి. ఇక్కడ మిలిటరీ ఏరియా, కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది. కంటోన్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ రోడ్లు సాయంత్రంగానే డోర్లు మూసేస్తున్నారు, ఇబ్బంది అవుతున్న సమస్య ఉంది. మొన్నటి దాకా వాళ్ళకు అలవాలు పోవాలన్నా, కొంపలి పోవాలన్నా మిలిటరీ వాళ్ళు ఒక ఇంచు జాగియక ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసినాం. మొన్న మోడీ గారు 175 ఎకరాలు వీళ్ళు రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షిస్తే కాదు, అంతకుముందు ప్రభుత్వం పెడితే మాలాంటి వాళ్ళం పోయి ఇది నిజమైన న్యాయమైంది, ఇది ఇవ్వాలని చెప్తే ఇచ్చిండ్రు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ మెట్రోను మేడ్చల్ దాకా తీసుకుపోవాల్సి అక్కడ ఉంది. ఎందుకంటే మేడ్చల్ రూట్ బాగా డెవలప్ అయింది, విపరీతం ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి.